రేపు ఢిల్లీలో జరగబోయే బీసీ సభను విజయవంతం చేయాలని బీసీ నాయకులు పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లకు అందరూ మద్దతు తెలపాలని అన్నారు. బీసీలకు న్యాయం జరగాలని సభలో బీసీ నాయకులంతా పాల్గొనాలని బీసీ నాయకులు తెలిపారు. జంతర్ మంతర్లు అన్ని రాజకీయాలకు అతీతంగా ఎంతమంది అయితే గతంలో ఎన్నో సార్లు వచ్చారు, ఇక్కడ ధర్నాలు చేశారు, అన్ని కుల సంఘాలకు నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్న అందరు రండిరా బాబు, ఇవాళ మన సమయం ఆసన్నమైంది. మనలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, అందరం కలుద్దాం, మనం అనుకున్నది సాధిస్తాం. ఆ రాహుల్ గాంధీ గారి దేశం మొత్తంలో ఏదైతే తెలంగాణలో కురగన జరిగిందో అదే విధంగా అన్ని రాష్ట్రాలలో జరగాలి. అదే విధంగా రేపు పార్లమెంట్ లో బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీ నాయకులు, గతంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఐఐఎంలో రిజర్వేషన్ కల్పించింది, పార్లమెంట్ లో బిల్లు పెడితే మన్మోహన్ సింగ్ గారు బిల్లు పెడితే అందరు మద్దతు ఇచ్చారు. అదేవిధంగా రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాలలో తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు కులంగానే జరగాలి. వారికి ఉన్న జనాభా ప్రాతిపదికగా వాళ్లకు చదువులలో, ఉద్యోగాలలో, విద్యలో, అన్నిట్లో కూడా హెల్త్ లో తప్పనిసరిగా అమలు చేస్తూ రాజకీయంగా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఎక్కువ సంఖ్యలో సర్పంచులు కానీ, మండల అధ్యక్షులు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ ఎదిగే అవకాశం వచ్చింది. కాబట్టి రేపు జరగబోయే సభ హిస్టారికల్ ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా మన రాష్ట్రం నుంచి శాసనసభ్యులు వస్తున్నారు. స్వయంగా ఒక ఉన్నత కులానికి సంబంధించిన రెడ్డి కులానికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రిగా ధర్నాలో నిర్వహించి ముందు అడుగులు వచ్చినందుకు రియల్గా మరి యావత్ భారతదేశంలో బడుగు బలహీన మోస్ట్ బ్యాక్వర్డ్లకు సంబంధించిన నాయకులందరూ అందరి పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఏది ఏమైనా కానీ ఒక అడుగు ముందు వేసిన తర్వాత మన దాంట్లో కుల సంఘాలు చాలా ఉన్నాయి, చాలా బీసీ సంఘాలు ఉన్నాయి. ఏ సంఘమైనా ఏ కులమైనా కానీ అందరి ఏకైక లక్ష్యం ఒకటే, బడుగు బలిగిన వర్గాలు రాజకీయంగా చైతన్యవంతం కావాలి, ఆర్థికంగా చైతన్యవంతం కావాలి, అన్ని వర్గాలు ఒక అడుగు ముందుకేయాలనే సంకల్పం ఉన్న సంఘాల నాయకులందరూ కూడా రాజకీయాలు అతీతంగా మీ పట్టుదల వదిలి రేపు జరగబోయే ధర్నాను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ధర్నాను ఢిల్లీలో ఉన్న చాలా సంఘాలు కూడా నాయకులు వస్తుపోతుంటారు. వాళ్ళు కూడా మీడియా మిత్రులు చాలా మంది బీసీ వాళ్ళు మీరందరూ కూడా పాల్గొని విజ్ఞప్తి చేస్తున్న కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసే అవకాశం కల్పించిన బీసీ సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.